ఈ రోజు ఒక సూపర్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ని మీకు చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ ని మల్లె మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా ఎక్కువ పూలు పూస్తాయి. మరి ఏంటి ఈ ఫర్టిలైజర్, ఎట్లా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా నేను మీకు వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తాను. మరి నా మల్లె మొక్కలు ఈ రోజు ఎట్లున్నాయో కూడా నేను మీకు లైవ్ గా చూపిస్తాను. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారా అండి, మల్లె మొగ్గలు ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయో మీకు అర్థం అవుతుండొచ్చు. నేను చేతిలో పట్టుకున్నాను కదా, ఆ సైజ్ మీకు తెలుస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా. మరి ఇది ఓపెన్ అయినాకైతే ఒక మంచి చిన్న టైప్ రోజ్ లాగా కనిపిస్తా ఉంది. చాలా ముద్దగా ఉంది. మరి ఈ రకం ఫ్లవర్ ఇది దొంతర మళ్ళీ. నెక్స్ట్ అన్ని కూడా పువ్వులు, మొగ్గలు, ఎన్ని మొగ్గలు ఉన్నాయంటే కొమ్మలలో అసలు ఇంకా కనిపిస్తలేవండి. చాలా మనకి ఇంకా ఇంత చక్కగా మనము మిద్దె తోటలో కుండీలలో పెంచుకొని మరి మొక్కలకి ఇట్లా పువ్వులు తీసుకోవాలంటే మాత్రం మనం కొన్ని కేరింగ్ టిప్స్ అయితే తీసుకోవాలండి. మనం ఇచ్చే ఫర్టిలైజర్సే ఇంపార్టెంట్ కాదు, వాటికి తీసుకునే కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మరి ప్రతి ఒక్క మొక్క కూడా చాలా బాగా, కొమ్మలు కూడా ఈ వర్షానికి అయితే ఇంకా మంచిగా వాష్ అవుట్ అయిపోయినాయి. మొత్తం అంతా ఏ డస్ట్ కూడా లేకుండా కొంచెం మీద కొమ్మల మీద చాలా నీట్ గా అయిపోయి మొక్క అంతా కూడా ఫ్రెష్ గా కనిపిస్తుంది. మాకైతే రోజు పడుతున్నాయండి వర్షాలు. ఇక్కడ రోజు ఒక టైం, ఏదో ఒక టైం మధ్యాహ్నమో సాయంత్రమో ఎప్పుడో ఒక టైం పడతా ఉంది. కాబట్టి ఇట్లా మంచిగా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి. అసలు గార్డెన్ లో నుండి వెళ్ళాలనిపిస్తలేదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మల్లె మొక్క హెవీ ఫీడర్ ప్లాంట్, ఓకేనా. మరి ప్రతి 10 నుండి 15 రోజుల లోపే ఫర్టిలైజర్ అనేది అందాల. ఇంకా లేట్ చేయొద్దు మొక్కకి. అంటే మనం సాలిడ్ ఫామ్ లో ఇస్తాం కదా ఫర్టిలైజర్, ఆ ఫర్టిలైజర్ ని 10 to 15 డేస్ లోపల ఇచ్చేసేయండి మీరు. 15 డేస్ తర్వాత దాటొద్దు ఇంకా. మరి దాటకుండా మీరు చక్కగా వెర్మీ కంపోస్ట్ లో మనం కొంచెం నీమ్ కేక్, బోన్ మీల్, ఇంకా మనం ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఫర్టిలైజర్స్ ఇట్లా యాడ్ చేస్తాం కదా, మస్టర్డ్ కేక్ పౌడర్, ఇవన్నీ కూడా 15 రోజులకు ఒకసారి ఇచ్చేట్టు ఫస్ట్ ఫర్టిలైజర్స్. అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనమైతే ఇప్పుడు ఇంకా సమ్మర్, ఇంకా కొంచెం వేడి తగ్గే వరకు అయితే నేనైతే వారానికైతే 3 times ఇస్తున్నానండి లిక్విడ్ ఫర్టిలైజర్స్. అవి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను. మరి ఆ ఫర్టిలైజర్స్ అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మనం మైల్డ్ ఫర్టిలైజర్స్ లైక్ బనానా పీల్ ఫర్టిలైజర్, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్స్, ఇట్లా మైల్డ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, ఆ లైట్ గా ఉండేటటువంటి ఫర్టిలైజర్ ని మంచిగా వాటర్ లో డైల్యూట్ చేసి మనము వారానికి 3 సార్లు కూడా మనము ఇవ్వచ్చు అండి. ఇప్పుడు కొంచెం ఈ మే తర్వాత అంటే జూన్ ఫస్ట్ వీక్ పోయిన తర్వాత ఇంకా మనకి ఇంకా అప్పుడు వర్షాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు. అప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్స్ వేరే ఉంటాయి. సీజన్ వైజ్ గా ఫర్టిలైజర్స్ మారుతూ ఉంటాయి కదా, అప్పుడు నేను మీకు చూపిస్తాను అప్పుడు ఇవ్వాల్సిన ఫర్టిలైజర్స్ ఏంటి అనేది కూడా. ఇలా టైంకి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ నెక్స్ట్ చేయవలసినటువంటి ఇంపార్టెంట్ పని ఏంటంటే ఒకసారి పువ్వు పూసి అయిపోయిన తర్వాత మరి ఆ పువ్వును వెంటనే మనం తీసేయాలి. డైలీ అయితే గార్డెన్ లోకి ఎలాగో వెళ్తాం కదండి, ఒక మల్లె పువ్వు అయితే ఒక రోజంతా ఉంటది, నెక్స్ట్ డేకి కొంచెం ఉంటది కానీ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా మీరు కోసుకొని పెట్టుకునే వాళ్ళు అయితేనేమో మీరు కట్ చేసేస్తారు ఎలాగో. కాకపోతే మనం జస్ట్ నేనైతే కోయానండి, పూలం అట్లానే ఉంటాయి మొక్కల పైన. మరి వాటిని చూసుకొని నేను చాలా సంతోషిస్తాను. అయితే ఆ పువ్వులు మనము వాడిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి వాటిని తీసేస్తే చాలా మేలు. ఎందుకంటే ఇంకా చాలా మొగ్గలతో నిండిపోయింది కదా ఆ మొక్క మొత్తం కూడా. ఆ మొగ్గలన్నీ కూడా చక్కగా పువ్వులుగా పూయాలంటే మనం తప్పకుండా ఆ అయిపోయిన పువ్వులను మనం కట్ చేసినప్పుడు అక్కడ ఎంతో కొంత ఎనర్జీ అనేది అక్కడ వేస్ట్ అవుతూ ఉంటది. ఆ ఎనర్జీ అనేది ఈ మొగ్గల పైకి డైవర్ట్ చేసుకుంటది అనమాట మొక్క. అందుకని మనం అయిపోయిన పువ్వులను వెంటనే తీసేస్తూ ఉండాలి. ఎక్కడికంటే ఒక 2 ఆకుల కిందికి మనం కట్ చేసేసినాం అనుకోండి, అప్పుడు చక్కగా మళ్ళీ మనకు అక్కడ నుండి కొత్తగా కొమ్మలు వచ్చి కొత్తగా చిగురులు వచ్చేస్తాయి. ఈ రోజు నేను చూపించబోయే సూపర్ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తానండి.
ముందుగా స్టవ్ మీద నేను ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక 2 గుప్పెళ్ళంతా ఆనియన్ పీల్ తీసుకుంటున్నాను. చూడండి, ఆనియన్ పీల్ ఎట్లా అంటే ఆ పైన పొర మాత్రమే తీసుకోవాలి, సన్నటి లేయర్ ఉంటది కదా అది మాత్రమే తీసుకోవాలి, ఒక 2 గుప్పెళ్ళంతా. ఓకేనా, మరి ఇది తీసుకొని ఇట్లా నీళ్ళలో కలిసిపోయేటట్టు కలిపినాక నెక్స్ట్ దీనిలోకి ఇప్పుడు నేను ఆలు పీల్స్ తీసుకుంటున్నాను. ఆలుగడ్డ పీల్ చేసిన తర్వాత నేను వీటిని ఎండబెట్టి పెట్టుకుంటుంటానండి. చూడండి, ఈ పీల్స్ ని ఒక గుప్పెడేసినాను. చూడండి, వీటిని కూడా కలిపేసినాక దీనిలోకి ఇప్పుడు నేను ఫ్రెష్ టీ పౌడర్ తీసుకుంటున్నాను, ఒక స్పూను. చూడండి, ఏ కంపెనీదైనా పర్వాలేదు. అయితే ఇది వేసినాక ఒక 5 నిమిషాలు మరిగించండి, సిమ్లో పెట్టి మరిగించండి. బాగా మరిగించిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి. కంప్లీట్ గా చల్లారినాక ఎలా వాడుకోవాలో చూపిస్తాను. చూడండి, కంప్లీట్ గా చల్లగా అయిపోయింది, కలర్ కూడా మంచిగా వచ్చేసింది కదా. మరి ఆనియన్ పీల్స్ నెక్స్ట్ మనం టీ పౌడర్ వేసినాం కదా, మంచి డికాషన్ లాగా తయారైపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఖాళీ బకెట్ ఒకటి తీసుకున్నాను. దీనిలోకి ఫర్టిలైజర్ నేను ఇప్పుడు ఎంత వేయాలి, ఎంత క్వాంటిటీస్ చూపిస్తాను నేను మీకు, డైల్యూషన్ ఎట్లా అనేది. ఒక 1/2 లీటర్ తీసుకున్నాను అనుకోండి, ఒక వంతు ఫర్టిలైజర్ అయితే దానిలోకి 2 వంతులు మీరు నీళ్ళు తీసుకోండి, నార్మల్ నీళ్లు 2 వంతులు తీసుకోండి. ఓకేనా, 1:2 రేషియోలో మనం ఇక్కడ నీళ్లు కలుపుకుంటున్నాము ఈ ఫర్టిలైజర్ లోకి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్ లో మన మొక్కలకి కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మంచి పోషకాలు ఉంటాయి. మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇట్లా మనకు మొగ్గలు, పువ్వులు ఎక్కువ పూస్తాయండి. మరి మంచి సైజ్ లో వస్తుంటాయి. ఇప్పుడు మనము జస్ట్ వాటిని అట్లాగే వదిలేస్తే నీళ్ళు పోస్తూ ఉంటే మరి ఇంత మంచి సైజ్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే మనము న్యూట్రిషన్ అనేది పైనుండే అందించాలి. ఎట్లా అంటే మనం నేలలో అయితే ఆల్రెడీ భూమిలో నుండే ఆ సారం అనేది తీసుకుంటూ ఉంటది మొక్క వేర్ల ద్వారా. కానీ మనం పెంచేది కుండీలల్లో కదా, మరి అట్లాంటప్పుడు మనం పైనుండే పోషకాలు మొక్కకు అందించాలి. ఇట్లా మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం మొక్కలకు ఇవ్వడం వల్ల మంచిగా గ్రో అవుతాయండి మొక్కలు కూడా. మరి ఈ ఫర్టిలైజర్ ని ఒక మల్లెపూలకు ఒక్కటే కాదు, అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు హ్యాపీగా. మందారాలకి, గులాబీలకి, ఇంకా మన గార్డెన్ లో ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అదేవిధంగా కూరగాయల మొక్కలకి కూడా ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు అండి. మంచి రిజల్ట్ ఉంటుంది ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. జాబ్స్ చేసే వాళ్ళు ఇట్లా ఫర్మెంట్ చేసుకోవడానికి టైం ఉండదు వాళ్ళకు, ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే ఈ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇన్స్టెంట్ గా మనం అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ ని. ఈ విధంగా మంచిగా మనం 5 minutes లో మనకి ఫర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత చల్లారినాక మన మొక్కలకి ఇచ్చేయడమే. ఇది విరజాజి మొక్క అండి, ఈ మొక్కకు కూడా నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఈ ఫర్టిలైజర్ ని వారానికి ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నేను బీరపిందలు చూపిస్తా చూడండి. నైట్ వీటిని పాలినేషన్ చేసినాను. యాక్చువల్ గా మర్చిపోయినాను అసలు, కానీ 9 o'clock కి గుర్తొచ్చి ఇంకా వాటిని హ్యాండ్ పాలినేషన్ చేసి ఇట్లా మార్నింగ్ అయితే బ్యాగ్స్ కట్టేస్తాను వాటికి. చూడండి, చిన్న చిన్న పిందలు చాలా ఉన్నాయండి. అయితే ఈ బ్యాగ్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నేనే నెట్ క్లాత్ ఉంటది కదండి, ఆ నెట్ క్లాత్ తో ఇట్లా బ్యాగ్స్ లాగా తయారు చేస్తాను వాటి కోసము. ఇట్లా మనము కుట్టేసినాం అనుకోండి వాటికి, ఇంకా మనకి ఇలా పిందలుగా ఉన్నప్పుడు, లేతగా ఉన్నప్పుడు పండు దోమ, పచ్చదోమ ఇవి వస్తుంటాయి కదా, అవి కుడతాయి అనమాట, వచ్చి ఈ పిందల్ని పాడు చేస్తాయి. అట్లా చేయకుండా సేఫ్టీ కోసం వీటిని కడుతూ ఉంటాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.